వెల్కమ్ టు మెగా9 టీవీ. ప్రపంచ దేశాలు నివ్వెరపోయేలా అత్యంత తక్కువ బడ్జెట్ తో అంతరిక్ష అద్భుతాలను సృష్టిస్తున్న సంస్థ మన ఇస్రో. చంద్రుడి దక్షిణ ధ్రువంపై విక్రమ్ ల్యాండర్ ను దించి చరిత్ర సృష్టించిన, సూర్యుడిపై అధ్యయనానికి ఆదిత్య L1 మిషన్ ను పంపించిన, అది ఇస్రోకి ఉన్న అపారమైన సాంకేతిక పరిజ్ఞానానికి నిదర్శనం. అయితే భవిష్యత్తులో ఇస్రో చేపట్టబోయే గగన్యాన్ లాంటి ప్రతిష్టాత్మక ప్రయోగాలకు భారీ కమ్యూనికేషన్ ఉపగ్రహాలను నింగిలోకి పంపడానికి మనకు అత్యంత శక్తివంతమైన రాకెట్లు అవసరం. ప్రస్తుతం ఇస్రో దగ్గర ఉన్న అత్యంత శక్తివంతమైన రాకెట్ LVM-3. దీనికే ముద్దుగా బాహుబలి రాకెట్ అని పేరు పెట్టారు. ఇప్పుడు ఈ బాహుబలి రాకెట్ సామర్థ్యాన్ని అమాంతం పెంచేందుకు, దానికి మరింత పవర్ ఇచ్చేందుకు ఇస్రో శాస్త్రవేత్తలు ఒక సంచలన ప్రయోగాన్ని విజయవంతంగా పూర్తి చేశారు. అదే సెమీ క్రయోజెనిక్ ఇంజిన్ హాట్ టెస్ట్. ఈ ఇంజిన్ టెస్ట్ సక్సెస్ అవడంతో ప్రపంచ స్పేస్ సెక్టార్ లో మరోసారి ఇస్రో పేరు మారుమ్రోగుతోంది. అసలు ఈ సెమీ క్రయోజెనిక్ ఇంజిన్ అంటే ఏంటి? దీనివల్ల మన బాహుబలి రాకెట్ కు ఎంత బలం రాబోతుంది? ఈ ప్రయోగం భవిష్యత్తు స్పేస్ మిషన్లను ఎలా మార్చబోతుందో ఇప్పుడు చూద్దాం. జూన్ 24వ తేదీన తమిళనాడులోని మహేంద్రగిరిలో ఉన్న ఇస్రో ప్రొపల్షన్ కాంప్లెక్స్ లో శాస్త్రవేత్తలు ఒక కీలకమైన పరీక్షను నిర్వహించారు. దీని పేరు సెమీ క్రయోజెనిక్ ఇంజిన్ పవర్ హెడ్ టెస్ట్, ఆర్టికల్ హాట్ టెస్ట్. ఈ ఇంజిన్ గరిష్టంగా 200 టన్నుల థ్రస్ట్ ను ఉత్పత్తి చేయగల సామర్థ్యంతో డిజైన్ చేయబడింది. గతంలో ఈ ఇంజిన్ ను 47%, 60% సామర్థ్యంతో పరీక్షించిన ఇస్రో ఈసారి ఏకంగా 88% సామర్థ్యంతో విజయవంతంగా పరీక్షించింది. అంటే ఈ టెస్ట్ లో ఏకంగా 175 టన్నుల థ్రస్ట్ విజయవంతంగా ఉత్పత్తమైంది. ఈ ఇంజిన్ లోని టర్బో పంపులు 400 నుంచి 500 బార్ల ప్రెజర్ తో అత్యంత స్థిరంగా పనిచేసినట్లు ఇస్రో అధికారికంగా ప్రకటించింది. ఒక కొత్త ఇంజిన్ డిజైన్ చేసినప్పుడు అది ఎంత ఒత్తిడిని తట్టుకోగలదు అని భూమి మీద టెస్ట్ చేయడమే ఈ హాట్ టెస్ట్ ముఖ్య ఉద్దేశం. ఈ ప్రయోగం 100% అంచనాలకు తగ్గట్లుగా పనిచేయడంతో త్వరలోనే పూర్తి స్థాయిలో 200 టన్నుల థ్రస్ట్ ను సాధించేందుకు ఇస్రో సిద్ధమవుతోంది. కానీ ఈ కొత్త సెమీ క్రయోజెనిక్ వ్యవస్థలో హైడ్రోజన్ కు బదులుగా లిక్విడ్ ఆక్సిజన్ తో పాటు అత్యంత స్వచ్ఛమైన కిరోసిన్ ను ఇంధనంగా ఉపయోగిస్తారు. ఇలా చేయడం వల్ల ఇంజిన్ బరువు తగ్గడమే కాకుండా ఇంధనాన్ని హ్యాండిల్ చేయడం చాలా సులభమవుతుంది. కిరోసిన్ అనేది సాంద్రత ఎక్కువగా ఉండే ఇంధనం కాబట్టి తక్కువ స్థలంలో ఎక్కువ ఇంధనాన్ని నిల్వ చేయవచ్చు. దీనివల్ల రాకెట్ నిర్మాణ వ్యయం భారీగా తగ్గుతుంది. కానీ ఉత్పత్తి అయ్యే శక్తి మాత్రం అమాంతం పెరుగుతుందని నిపుణులు అంటున్నారు. ప్రస్తుతం ఇస్రో దగ్గర ఉన్న LVM-3 వాహక నౌకలో కోర్ దశలో L110 అనే లిక్విడ్ ఇంజిన్ ను వాడుతున్నారు. దీని ద్వారా 169 టన్నుల శక్తి మాత్రమే ఉత్పత్తి అవుతుంది. ఇప్పుడు ఆ ఇంజిన్ స్థానంలో ఈ కొత్త టెస్ట్ చేసిన సెమీ క్రయోజెనిక్ ఇంజిన్ ను రీప్లేస్ చేయబోతున్నారు. అప్పుడు రాకెట్ చోదన శక్తి 169 టన్నుల నుంచి ఏకంగా 200 టన్నులకు పెరుగుతుంది. దీనివల్ల వచ్చే అసలు లాభం ఏంటంటే పేలోడ్ కెపాసిటీ భారీగా పెరుగుతోంది. ప్రస్తుతం ఉన్న మన బాహుబలి రాకెట్ భూస్థిర బదిలీ కక్షలోకి గరిష్టంగా 4 టన్నుల బరువున్న ఉపగ్రహాలను మాత్రమే మోసుకెళ్లగలదు. కానీ ఈ కొత్త సెమీ క్రయోజెనిక్ ఇంజిన్ అమర్చిన తరువాత అది 5 టన్నులకు పైగా, అంటే 5000 కిలోలకు పైగా బరువును సునాయాసంగా అంతరిక్షంలోకి మోసుకెళ్తుంది. దీనివల్ల భారీ ఉపగ్రహాలను ప్రయోగించడానికి మనం యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ లేదా స్పేస్ ఎక్స్ లాంటి విదేశీ సంస్థల మీద ఆధారపడాల్సిన అవసరం రాదు. మన ఉపగ్రహాలను మనమే ప్రయోగించుకోవచ్చు. పైగా ఇతర దేశాల భారీ శాటిలైట్లను కూడా మనం లాంచ్ చేసి 100 కోట్లు ఆదాయం గడించవచ్చు. ఈ నెక్స్ట్ జనరేషన్ రాకెట్ ఇంజిన్ డెవలప్మెంట్ అనేది ఇస్రో దీర్ఘకాలిక వ్యూహంలో ఒక అత్యంత కీలకమైన అడుగు. రాబోయే గగన్యాన్ మిషన్లకు, మానవులను అంతరిక్షంలోకి పంపే ప్రయోగాలకు, అలాగే ఇస్రో సొంతంగా నిర్మించబోయే స్పేస్ స్టేషన్ పనులకు ఈ అధిక శక్తి గల ఇంజిన్లే వెన్నుముక్కగా నిలవబోతున్నాయి. రోజు రోజుకు తన టెక్నాలజీని అప్గ్రేడ్ చేసుకుంటూ అమెరికా, చైనా లాంటి అగ్ర రాజ్యాలకు ధీటుగా ఇస్రో దూసుకుపోతుండడం నిజంగా ప్రతి భారతీయుడు గర్వించదగ్గ విషయం.